ఈ లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయము. ప్రతి కుటుంబము నటన కుటుంబము. నటించేవారి ముందు నిజాయితీ ఓడిపోతున్నట్టుగా కనబడుతుంది. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిజాయితీ సమాధానం చెబుతుంది. యాకోబు ఆశీర్వాదం కొరకు నటించాడు. ఒకరోజు తన జీవితంలో ఏమీ లేనివాడుగా అయిపోయాడు. బైబిల్ చెప్తుంది, మీ పిల్లలు నటనము చేయదురు, డాంబికులు యెహోవా సన్నిధిని నిలవలేరు, వేషధారులు దేవుని ఎదుట నిలవలేరు. అందుకనే నిజాయితీగా నడుచుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి, మంచిగా ప్రవర్తించాలి. అలాగ ప్రవర్తించాలి అంటే సత్యమైన దేవుని వాక్యాన్ని చదివి గ్రహించి వాక్యానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు వేషధారణ మనలో నుంచి వెళ్ళిపోతుంది. వేషధారణ వల్ల ఎంతో మంచి మనుషులను మనం పోగొట్టుకుంటాము, ఆత్మీయులను పోగొట్టుకుంటాము, స్నేహితులను పోగొట్టుకుంటాము, రక్త సంబంధులను పోగొట్టుకుంటాము, మనల్ని ప్రేమించే వారిని మనం పోగొట్టుకుంటాము. మనిషి నుంచి మనిషిని దూరం చేసేది రెండు. మొదటిది మాట, రెండవది డబ్బు. అందుకని మన మాటలు కొంచెముగా ఉండాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలి, కృపాసహితముగా ఉప్పు వేసినట్లుగా నీ మాటలు ఉండాలి.